అందరికీ నమస్కారం అండి. గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పలాసకి అందరి అభిమాన నాయకురాలు మన పలాస శాసనసభ్యులు గౌత్ శిరీష గారిని 40,000 పైబడి మెజార్టీతో ఇక్కడ ప్రజలు గెలిపించడం జరిగింది. మరి ఏదైతే ఎలక్షన్ ముందు మేడం గారు హామీలు ఇచ్చారో ఆక్రమణ తొలగిస్తాము, ఆ ప్రభుత్వ భూముల్ని మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్పి ఏదైతే ఎలక్షన్ ముందు మాట చెప్పారో మాట కట్టుబడిన వ్యక్తిగా ఇప్పుడు పలాస నియోజకవర్గంలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని నెమలి మరియు పురుషోత్తపురం రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 346లో ఇక్కడ ఉండే సచివాలయం బ్యాక్ సైడ్ సుమారు 80 సెంట్ల భూమి ఆక్యుపై చేసి గత ప్రభుత్వ హయాంలో దొంగ పట్టాలు సృష్టించి అక్కడ అనేకమైన లబ్ధిదారులకు మోసం చేసి ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా స్థానిక కౌన్సిలర్ అనే ప్రతినిధి అయినటువంటి సిస్టి గోపి అనే వ్యక్తి ద్వారాగా ఈ ఆక్రమణలు అంతా కూడా అక్కడ జరిగాయని చెప్పి ఇప్పటికీ మా దృష్టికి వచ్చింది. మరి దాని మీద ఈరోజు తహసీల్దార్ గారికి పలాస పట్టణ ముఖ్య నాయకులందరం కూడా వచ్చి ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది వెంటనే ఏదైతే ఆక్రమణ జరిగిందో అదంతా కూడా తీసి ఆ స్థలాన్ని మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పవలసిందిగా మా అందరి తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున మేము కోరుకోవడం ఇక్కడ రావడం జరిగింది. మరి అది తొందరలోనే ఆ కార్యక్రమం పూర్తి చేసి ఏదైతే ఆక్యుపై జరిగిందో ఆ స్థలాన్ని మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్తామని చెప్పి తహసీల్దార్ కూడా మాట ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ విషయం ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడికి మేమందరం కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకెక్కడైనా సరే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 31 వార్డుకి సంబంధించి చెరువులు కానీ డీపట్టా భూములు కానీ ఏవైనా సరే ఆక్రమణ జరిగి ఉంటే అక్కడ ఉండే నాయకులు కానీ అక్కడ ఉండే ప్రజలు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ తెలియజేస్తే దానిపైన వెంటనే మన ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ గారికి అలాగే కమిషనర్ గారికి తెలియజేసి ఆక్రమణ తొలగించే కార్యక్రమంలో ముందడుగులో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.